విజయవాడ సత్యనారాయణపురంలో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకుంటున్నట్లు డీసీపీ హరికృష్ణ చెప్పారు. ఇక చోరీ సొత్తును రికవరీ చేసినట్లుగా తెలిపారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా సుమారు 5 గంటల్లోనే కేసును ఛేదించినట్లుగా వెల్లడించారు. సత్యనారాయణపురం పోలీసుల పనితీరును అభినందించారు. భవానీ అనే అమ్మాయి, ఆవిడ 53 ఇయర్స్, టిఫిన్ తీసుకొని ఇంటికి రిటర్న్ వెళ్తూ ఇంటికి వెళ్ళే క్రమంలో నడుచుకుని ఆ టిఫిన్ ప్యాకెట్ పట్టుకుని ఇంటికి వెళ్ళే క్రమంలో అట్ అబౌట్ 10:30 PM ఈ అఫెండర్, స్నాచింగ్ అఫెండర్ అతను ఆటోలో వచ్చి ఆటో అట్ ఏ లిటిల్ డిస్టెన్స్ ఆపుకుని ఆటో దిగి లోపలికి పోయి ఆవిడ మెల్లవచ్చి ఆ చైన్ లాక్కుని పారిపోవడం జరిగింది. వెంటనే మా సిపి గారు కాంతిరాణ గారు ఆధ్వర్యంలో నైట్ అన్ని చోట్ల అలర్ట్ చేసి టీమ్స్ ఫారం చేసుకొని ఇమీడియట్గా అతన్ని అప్రహెండ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా అంటే అక్కడ ఏం లేడు, జస్ట్ వీ హ్యావ్ వర్క్డ్ అవుట్ అబౌట్ హిజ్ ప్రెజెన్స్ అండ్ ఆల్. అన్ని ఆస్పెక్ట్స్లో కూడా టీమ్స్ అన్ని తిరిగి పట్టుకోవడం జరిగింది. కొంచెం లిటిల్ బిట్ 2-3 అవర్స్ టైం పట్టింది. అతను తరువుగా ఇంట్రాగేషన్ చేసి ఇంటాక్ట్గా ఆ స్నాచింగ్ జరిగినటువంటి ఆ గోల్డ్ ఐటమ్ని రికవర్ చేయడం జరిగింది.